క్రీస్తుని బట్టి మీకు శుభోదయం. దేవుడు మనకిచ్చిన వారి పట్ల మన బాధ్యత ఏమిటి? మన కుటుంబం పట్ల మనకున్న బాధ్యత ఏంటి? దేవుడు మనకిచ్చిన సహోదరుల పట్ల, అలాగే బంధువుల పట్ల, మనతో ముడిపడి ఉన్న వారి అందరి పట్ల మనకున్న బాధ్యత ఏంటి? వారి కొరకు దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? వారి విషయంలో మనము ఏ రీతిగా ఆలోచన చేయాలంటే, వారి మేలు విషయంలో, వారు దేవుణ్ణి గ్రహించే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో మనము ఏమి చేయవలను? మన క్రమశిక్షణ, మనకున్న నియమములు, సిద్ధాంతములు, మనకున్న అధికారము, మనకున్న జ్ఞానము ఇవేమీ వాళ్లకు మేలు చేయలేవు, వారికి రక్షణను కలిగించలేవు. అయితే మరి ఏమి చేస్తే వారికి మేలు, క్రీస్తునందు రక్షణ కలుగుటకు అవకాశం ఉంది? ఆ సంగతిని మనము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 40వ వచనంలో చూస్తున్నాం. మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయము. నరపుత్రులందరి హృదయమును నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. ఇది జ్ఞానయుక్తమైన విజ్ఞాపన. సొలొమోను చేస్తున్న ఈ విజ్ఞాపన ఎంత ప్రాముఖ్యమైందంటే, దానిని పాటించగలిగిన ప్రతి వాడు కూడా ప్రతిఫలాన్ని చూడక మానడు. మొదటిగా మనం గ్రహించవలసింది, ప్రతి మనుషుని యొక్క హృదయమును దేవుడు మాత్రమే తెలుసుకొని ఉన్నాడు. వాళ్ళు ఎంత మనకు దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హృదయ లోతుల్లో ఉన్న సంగతులు మనకు పూర్తిగా అర్థం కావు, పూర్తిగా తెలియవు. అటువంటి వాళ్ళు మనకు అత్యంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు మనము వాళ్ళ యొక్క శ్రేయస్సు కొరకు, ఆత్మీయ శ్రేయస్సు కొరకు మనము తప్పిస్తూనే ఉంటాం. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుని వల్ల మేలు పొందుటకు మనం ఏమి చేయాలి? మొట్టమొదటిగా వాళ్ళ హృదయం అంతా కూడా మనకంట బాగుగా దేవునికి మాత్రమే తెలుసు అనే సంగతి మనం గ్రహించాలి. అంతేకాదు, ఇలా గ్రహించిన తర్వాత వాళ్ళను గూర్చి మనకు తెలియని సంగతులు ఉంటాయన్న సంగతిని కూడా మనం అర్థం చేసుకోవాలి. తెలియని సంగతుల విషయంలో మనము ఏమి చేయలేము, ఏమి చెయ్యాలో కూడా మనకు తెలియదు. కాబట్టి అటువంటి సంగతుల విషయంలో మనము దేవునికి విజ్ఞాపన చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళ హృదయములను సరిచేయుట కానీ, బలపరచుట కానీ, దీవించుట కానీ చేస్తూ ఉంటాడు. ఇలాంటి విజ్ఞాపన ఒక్కటే మనుషులను దేవుణ్ణి తెలుసుకున్నటకు, రక్షింపబడుటకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి ఏ విధమైన కూడా మనము మన శక్తి చేత ప్రయాసపడుచున్నప్పటికీ కూడా ఎదుటివాని హృదయంలోని సంగతులను మనము బట్టబయలు చేసే అవకాశం మనకి ఉండదు. అయితే దేవుడికి చేస్తున్న ఈ ప్రార్థన అనగా, నీవు దయచేసి దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటిను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయుము అనే ప్రార్థన మనం చేస్తున్నప్పుడు దేవుడు స్పందిస్తాడు. ఇక్కడ మనం కోరుచున్నది ఏంటంటే, దేవుని యొక్క ఆశీర్వాదమును. ఇది ఆశీర్వాదం ఎలా అనుకోవచ్చు? దేవుని యొక్క ఆశీర్వాదం అంటే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో జోక్యము చేసుకోవటం. అది దేవుని మహిమ కొరకు, ఆ మనుషుని మేలు కొరకు జోక్యము చేసుకోవటమై ఉన్నది. ఇలా జోక్యము చేసుకోవటం వలన మనము కోరుకుంటున్నది ఏంటంటే, వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడే వారి విషయంలో కార్యము చేయవలని మనము విజ్ఞాపన చేయుచున్నామంటే, మనకు తెలియని సంగతులు ఏవైతే ఉన్నాయో, అవి ఏ రీతిగా అయితే వాళ్ళని ఆటంకపరుస్తున్నాయో, లేకపోతే మనకు తెలిసినప్పటికీ మనము ఏమీ చేయలేకపోతున్నాం కనుక అట్టి వాటి విషయంలో మనము దేవుని జోక్యమును కోరుకుంటున్నాం. ఎప్పుడైతే దేవుడు జోక్యం చేసుకుంటున్నాడో వాళ్ళ మార్గమును దేవుడు సరిచేట ప్రారంభిస్తూ ఉంటాడు. అప్పుడు అది వాళ్ళకి ఆశీర్వాదంగా ఎంచబడుతూ ఉంటుంది. వారు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయము అని మనం అడుగుతున్నప్పుడు వారి త్రోవలను,
లేక నడుచుచున్న మార్గమును దేవుని పరిశీలన చేయమని మనం కోరుచున్నాం. ఒకవేళ ఆ మార్గములు తప్పుడు మార్గములైనప్పుడు దేవుడు వాటిని ఆటంకపరచాలని మనం కోరుచున్నాం కాబట్టి దేవుడు వాటిని ఆటంకపరుస్తుంటాడు. ఒకవేళ అది అజ్ఞాన సంబంధమైన విధానమైనప్పుడు దేవుడు వారి అజ్ఞానమును బట్టబయలు చేసి వారిని వివేకవంతులుగా చేయమని మనం కోరుచున్నాం. ఒకవేళ వాళ్ళ మార్గములు కీడు చేయు మార్గములైతే దేవుడు ఆ కీడును అడ్డుకొని వారికి బుద్ధి కలిగినట్లుగా చేయమని మనం విజ్ఞాపన చేయుచున్నాం. ఇదే ఈ ప్రార్థన యొక్క అర్థము. మనము ఎన్నో సంగతులలో మనకు సంబంధించిన వారి గురించి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. కానీ చేసిన ప్రార్థనలో యథార్థత ఇంకా దేవుని యొక్క సంపూర్ణ జోక్యమును మనం ఆశించినట్లయితే మనకు సంబంధించిన వారి రక్షణ విషయంలో మనం సఫలమవుతూ ఉంటాం. ఎన్నోసార్లు మనం నోటి ద్వారా చెప్తూ ఉంటాం, వాళ్ళకి ఆ క్రియలు చేయమని, ఈ క్రియలు చేయమని, ఇక్కడికి రమ్మని, అక్కడికి రమ్మని మనం బలవంతం చేస్తూ ఉంటాం. వీటి వల్ల ఎటువంటి మేలు కానీ ఆ మనుషులకు లేక రక్షణ కలుగు అవకాశము కానీ కలగదు. ఒకవేళ వాళ్ళు బాహాటముగా ఏదైనా రక్షణకు సూచనగా చేయుదురేమో కానీ అంతరంగమందున్న వాళ్ళ యొక్క తత్వము ఎంత మాత్రము మారదు. కేవలము దేవుని యొక్క జోక్యముతోనే వాళ్ళు పూర్ణ మనసుతో, హృదయముతో దేవుని వైపు తిరుగుటకు అవకాశం ఉంటుంది. అది మన పిల్లలైనను, మన ఇంటి వారైనను, మనకున్న సహోదరులైనను, లేక తెలిసిన వారైనా, మరి ఎవరైనాను కూడా మనము ఇట్టి ప్రార్థనను వాళ్ళ పట్ల మనం చేసినప్పుడు దేవుడు వారి మార్గములను అడ్డుకోవలసినప్పుడు అడ్డుకుంటాడు. వారి మార్గమును సరళము చేయవలసినప్పుడు సరళము చేస్తాడు. వారి మార్గంలో వారిని బలపరచవలసి వచ్చినప్పుడు వాళ్ళను బలపరుస్తూ ఉంటాడు. ఇందువలన దేవుడు వారందరినీ కూడా ఆయనకు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా చేసుకుంటూ ఉంటాడు. అనేక మంది పట్ల మనకు బాధ్యత ఉండకపోవచ్చు. ఎందుకు ఉండాలి అనే ప్రశ్న కూడా కలగవచ్చు. కానీ కొందరి పట్లైనను, ముఖ్యంగా మన రక్తం పంచుకు పుట్టిన వారి విషయంలోనూ, రక్త సంబంధుల విషయంలోనూ, అత్యంత దగ్గరగా ఉన్న ప్రజల విషయంలోనూ మనకు బాధ్యత ఉండదు అంటే అది నమ్మశక్యమైనది కాదు. మనకి ఎందరి పట్లయితే బాధ్యత ఉందని లేక బంధం ఉందని మనము అనుకుంటున్నాము, వాళ్ళందరి విషయంలో మనము ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు కేవలం వారి రక్షణకు మాత్రమే నడిపింపబడరు. అనేక సమస్యలు వారికి కలుగకుండా ఉంటాయి. అంతేకాదు, ఒకవేళ వారి వలన సమస్యలు తటస్థించే అవకాశం ఉంటే ఆ సమస్యలు సైతము నిలిచిపోతాయి. ఈ విజ్ఞాపనే మనకు గొప్ప ఆయుధము. ఈ ఆయుధముతో మనము జయము పొందవచ్చు. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. నిరంతరము మమ్మల్ని ప్రేమించు. మా కొరకు, మా కుటుంబముల కొరకు, ఇంకనూ మాకు ఇచ్చిన వారందరి కొరకు మీరు ఆలోచన చేయొచ్చు. ఆ ఆలోచన నాయన మా హృదయంలో నుంచి బయలుపరచు. మీ నామమును కనపరుచుకున్నటకు, మీ చిత్తమును జరిగించుకున్నటకు మీరు చేయించున్న ప్రణాళికలను బట్టి, ఇచ్చుచున్న నడిపింపును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేయుచున్నాం. ఈ వాక్యమును మీరు దీవించి ఉన్నారు. అది మా హృదయములో స్థిరముగా నిలిచిపోవుటకు, మా ప్రయాసంలోనైనా ఏది ప్రాముఖ్యంగా ఉండవలనో మేము గ్రహించి ఉన్నాం. అది జరిగించుటకు సహాయం చేయండి. వ్యర్థమైన క్రియలు, ఆలోచనలు, మాటల కంటే నీ సన్నిధిలో ఈ రీతిగా మొరపెట్టడం వలన అనేకుల హృదయములు నీ తట్టు తిరుగుటకు బలమైన కారణము, అవకాశం ఉన్నదన్న సంగతిని మేము గ్రహించి నీవు విజయం పొందినట్లు మేము నడుచుకుంటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.